సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాకు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఓకేనా. సో అందరికైతే జేబీమండి. ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి. నేనైతే ఇప్పుడైతే పువ్వులని అల్లుతున్నాను, అంటే ఇట్లా దండ చేస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, అలాగే నా శారీ కూడా ఎలా ఉందో చెప్పండి. నిన్ననే తీసుకున్నాను ఫ్రెండ్స్ శారీ అయితే. సో ఒక దండ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఒక దండ అయితే అయిపోయింది వెళ్ళడం. అంటే ఇవి బాబాసాహెబ్ గౌతమ్ బుద్ధుడికి అయితే వేయడానికి అయితే దండ అల్లాను. సో చూడండి, ఒకటైతే అయిపోయింది, ఇంకొకటి అయితే అల్లుతున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, మేము ఈ ఊర్లలో మీరు కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఇంట్లో పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చూసుకొని అయితే అప్లోడ్ చేస్తాను. సో నా యొక్క ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడైతే ఇవి పూల మాలలు అల్లాక, ఇవైతే అల్లాక ఒకటి ఉంది, ఒకటి అయిపోయింది ఫ్రెండ్స్, రెండు కావాలి, ఒకటి అయిపోయింది. ఇది ఒకటి అల్లాక మేమైతే జెండా ఎగరవేయడం జరుగుతుంది. అక్కడ ఫొటోస్ బాబాసాహెబ్ కానీ బుద్ధుడి ఫొటోస్ కానీ సెట్ చేసి అక్కడ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి చేసేసి జెండా అయితే ఎగరవేయడం జరుగుతుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మరొకసారి అందరికైతే బాబాసాహెబ్ జయంతి శుభాకాంక్షలు అండి, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ కలుద్దాం, జెండా ఎగరేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మేమైతే జెండా ఎగరవేయడానికి అయితే అన్నీ అయితే సిద్ధం చేసాము. సో డెకరేషన్ అంతా కూడా నైట్లోనే కంప్లీట్ చేసేసాము, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి, మళ్ళీ జెండా దగ్గర పనులు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా, లేట్ అవుతుంది. సో అందుకనేసి ఈ ఇయర్ అయితే మేమైతే అన్ని పనులు అయితే చేసేసాము. వన్ డే ముందే మేమైతే ఈవినింగ్ టైంలో నెక్స్ట్ డే జెండా ఉంది, అంబేద్కర్ జయంతి ఉంది అనే టైంలో ఈరోజు ఈవినింగ్ టైంలో అన్నీ అయితే సిద్ధం చేసి ఉంచాము. సో ఫ్రెండ్స్, నేనైతే ఇంట్లో పనులు చేసుకొని ఇక్కడైతే అంబేద్కర్ గౌతమ్ బుద్ధుడి ఫొటోస్ అయితే డెకరేషన్ అంటే ఫొటోస్ అవి పెట్టి అలంకరించడం జరిగింది. సో ఫొటోస్ పెట్టి దండలు, పూలు అల్లడం, అలా వేయడం అయితే అన్నీ అయితే సిద్ధం చేశాను. సో అందరూ అయితే వచ్చారు, అందరూ ఈసారి అయితే చాలామంది రాలేదు ఫ్రెండ్స్. సో ఉన్నంతలో మేమైతే చేసాము. సో ఇక్కడ ఏంటంటే ఒక్కరుగా వచ్చి ఈ గౌతమ్ బుద్ధుడికి, బాబాసాహెబ్కి ఊదుబస్తీలు వెలిగిస్తూ, పూలు వేస్తూ, బొట్టు వేస్తూ అందరైతే మొక్కుతున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈసారి అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఉన్నంతలో మేమైతే చాలా బాగానే జరుపుకున్నాం ఫ్రెండ్స్. ఎక్కువ మంది ఉన్నా లేకున్నా మా అభిమానంతో మేమైతే చాలా చక్కగా చేసుకున్నాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఒక విషయం, మా బాబు అయితే మిస్ అయ్యాడు. సో హాలిడేస్ ఉండడం వల్ల మా బాబుని అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసాము. సో అందుకనేసి అయితే బాబు మిస్ అయ్యాడు. మేమైతే ఈవినింగ్ టైం వరకు తీసుకొద్దాం అనేసి ఇప్పుడైతే జెండా ఎగిరేద్దాం, బాబుని అయితే ఈవినింగ్ టైం వరకు అయితే తీసుకొద్దాం అనుకున్నాము. సో అందుకని ఫస్ట్ అయితే మేమైతే మా కార్యక్రమాలు అయితే ముగించుకున్నాము ఇక్కడ మార్నింగ్. సో ఇప్పుడైతే జెండాని అయితే ఎగిరవేయడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, అలాగే మీ ఊర్లలో మీరు కూడా ఎలా చేసుకున్నారో, బాబాసాహెబ్ జయంతి వేడుకలు ఎలా జరుపుకున్నారో ఏంటి అనేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన కోకిల అయితే కూకు అంటుంది, వినిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే జెండా ఎగరవేస్తున్నారు. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకొకటి వీడియో పార్ట్ 2గా నేను అప్లోడ్ చేస్తాను. మేము మా ఇంటికాడ జెండా ఎగరవేసిన తర్వాత ఈ కార్యక్రమం అయిపోయాక ఈవినింగ్ టైంలో, అంటే సాయంత్రం టైంలో మేమైతే 5-6 కల్లా కాగజ్ నగర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీలు అయితే తీస్తారు, డీజేలతో చాలా ఘనంగా జరుపుతారు. సో అది కూడా వీడియో మీతో షేర్ చేసుకుంటాను, ఎలా జరుగుతుంది ఏంటనేసి. సో ఫ్రెండ్స్, నాకైతే మేము హౌస్ కడుతున్నాం కదా, సో ఆ పనులలో ఉండడం వల్ల నాకు
నాకైతే ఈ వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ అవుతుంది. సో అందుకనేసి లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సో ఎప్పుడు అప్లోడ్ చేయాల్సింది యాక్చువల్గా. సో లేట్ అయితే అవుతుంది, ఇంటి పనులు అవి ఇవి ఉండడం వల్ల అందుకని లేట్ అవుతుంది. సో మేమైతే ఇలా జరుపుకున్నాం ఫ్రెండ్స్. మీ ఊర్లలో మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో అందరికీ మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అండి. సో ఇలా అయితే జరిగింది ఫ్రెండ్స్. మేమైతే ఇలా చక్కగా కంప్లీట్ అయితే చేసేసాము. సో ఇప్పుడైతే వందన చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.